రోజుకి 1,00,00,000 మంది వరకు హాజరయ్యే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగరాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళకి రోజుకి 90-1,00,00,000 మంది వచ్చే అవకాశాలున్నాయి. అయితే మొదటి రోజే 1,50,00,000 మంది, రెండో రోజు 3,50,00,000 మంది అయితే పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత రోజు అలా వస్తూనే ఉన్నారు జనాలు. ఇప్పటివరకైతే 8,00,00,000 మంది అయితే పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు, ఈ 3 పుణ్య నదుల సంగమమే త్రివేణి సంగమం. అక్కడైతే మహాకుంభమేళ అత్యంత అద్భుతంగా జరుగుతోంది. అనేక వేల మంది నాగ సాధువులు, వేల మంది అఘోరాలు, ఇంకా బాబాలు వీళ్ళందరూ అంటే ఎవరూ కూడా ఏమీ ఆశించకుండా జరుగుతున్నటువంటిది. అయితే ఇక్కడికి మీ యువ పోలీసులు గనక వస్తే వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ బాగుంటుందని యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ పోలీస్ అకాడమీకి అయితే ఒక లేఖ రాశారు. ఇక్కడ యువకులను పంపించండి, వాళ్ళకి ట్రైనింగు బాగుంటుంది, అలాగే ఇలాంటి లక్షల కోట్ల మంది వచ్చే ఈ యొక్క వేడుకకి చూసి వాళ్ళు కూడా ఏ విధంగా జనాల్ని కంట్రోల్ చేయాలో తెలుసుకుంటారు అని యోగి ఆదిత్యనాథ్ రాసినటువంటి లేఖకి ఇక్కడ పోలీసు అందరూ స్పందించారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయం చెప్పి కొంతమంది పోలీసులనైతే ప్రయాగ్రాజ్‌కి అక్కడ ఉన్నటువంటి కుంభమేళాకి అయితే పంపించడం జరుగుతుంది. అయితే కొంతమందిని సెలెక్ట్ చేసే పనిలోనైతే మన పోలీసులు పడ్డారు. జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు అది జరగనుంది మహాకుంభమేళ. దాదాపు 45 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళ అయితే జరుగుతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 144 సంవత్సరాల తర్వాత ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఇది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ కూడా జరుపుతారు. దానికి కూడా ఇంచుమించు 25 కోట్ల నుంచి 30 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. మొన్న కూడా జరిపిన 6 సంవత్సరాల క్రితం 2019లో జరిగినటువంటి మహాకుంభమేళకి 24 కోట్ల మంది హాజరయ్యారు. ఇలాంటి వేడుకలకి ఈ పోలీసు వ్యవస్థలను గనక పోలీసులు కొత్తగా ఎన్నికైనటువంటి, కొత్తగా సెలెక్ట్ అయినటువంటి యువకులను తీసుకొస్తే వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆధ్యాత్మికతగా కూడా ఉంటుంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారు రాసినటువంటి లేఖకైతే తెలంగాణ ప్రభుత్వము స్పందించింది, పోలీస్ వ్యవస్థ కూడా స్పందించింది. అయితే ఎంతమందిని పంపించాలనేది ఇంకా 2 రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.